విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ఇందులో విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక తెలంగాణ చౌక్ నుండి భారీగా ప్రదర్శన నిర్వహించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులైన విద్యా సంస్థలో పేరుకుపోయిన అనేక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విద్యా సంఘాల నేతలు ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు సకాలంలో మంజూరు చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ నేత అరవింద్ అన్నారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు విద్యార్థులు రావాల్సిన 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి వరకు కూడా విడుదల చేయని పరిస్థితి ఉంది. దాదాపు 2.5 సంవత్సరాలుగా విద్యార్థులు రావాల్సిన పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తారని చెప్పేసి కోటి యాసలతో ఉంటే ఈరోజు విద్యార్థులకు చేదు అనుభవం ఈరోజు కొత్త ప్రభుత్వం ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల సంబంధించిన స్కాలర్షిప్స్ ఈరోజు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంకు కనీసం సోయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు ప్రైవేట్ కళాశాల వెళ్తే తెలుస్తుంది. వాళ్ళ స్కాలర్షిప్ లేక ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసి వాళ్ళ టీసీ వెళ్ళే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విడుదల చేయకున్నారో వాటిని తక్షణమే విడుదల చేయాలి. ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గానికి ఏ మంత్రికి ఏ శాఖ ఇస్తే ఉన్న సోయి ఈరోజు విద్యారంగంలో కనీసం విద్యార్థులు లేని పరిస్థితి, ఈ విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి చెప్తున్నాం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. దాంతోపాటు సంక్షేమ హాస్టల్ వస్తువులు సౌకర్యాలు కల్పించాలి.